గురుభ్యో నమః. వారాహి గుప్త నవరాత్రులు జూలై 15 నుంచి జూలై 23 వరకు వస్తుంది. వారాహి నవరాత్రులు ఆషాఢ గుప్త నవరాత్రులు కూడా అంటారు. ఈ 2026లో ఎలా నిర్వహించుకోవాలో వివరణాత్మక సమాచారం ఇక్కడ ఉంది. ముఖ్యమైన తేదీలు మరియు ప్రాముఖ్యత. తేదీలు 2026లో ఆషాఢ గుప్త నవరాత్రులు జూలై 15 నుంచి 23 వరకు ఉంటుంది. గుప్త నవరాత్రులు, వీటిని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి రహస్యంగా, అంటే రెండో కంటికి తెలియకుండా సాధకులు మరియు ఉపాసనా పరులు చేసేవి. ప్రాముఖ్యత: ఇది బాహ్య వేడుకల కంటే అంతర్గత పరివర్తనకు మరియు సాధనకు ఉద్దేశించిన గుప్త నవరాత్రి. వారాహిదేవి, ఈమె విష్ణుమూర్తి వరాహవతారం యొక్క స్త్రీ రూపము మరియు లలితాంబికాదేవి సైన్యానికి సేనాధిపతి, దండిని మరియు సప్తమాతృకలలో 5వ వారు, పంచమి. ఈమె సాధకుడిని ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుపడే అంతర్గత మరియు బాహ్య శత్రువుల నుండి రక్షిస్తుంది. పూజా విధానం దశల వారీగా. సమయం: ఈ సాధనను ప్రతిరోజు సాయంత్రం పూట చేయాలి. రాత్రి 8 నుంచి 9 గంటలలోపు పూర్తి చేయడం మంచిది. ఏర్పాట్లు: పూజా గదిలో వారాహిదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. అవి లేకపోతే వెలిగించిన దీపంలోని అమ్మవారి ఆవాహన చేయవచ్చు. మొదటి రోజు తాంబూలం: ఒక పళ్ళెంలో ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు చీర, జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, మెహందీ, అద్దం వంటి మంగళ ద్రవ్యాలను అమ్మవారి ముందు ఉంచాలి. విగ్రహం: అమ్మవారి ప్రతిమ లేదా విగ్రహం బొటనవేలు పరిణామం కంటే పెద్దదిగా ఉండకూడదు. శక్తి ఉన్నవారు కలశం మరియు అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ అవి కదలకుండా జాగ్రత్త వహించాలి. సంకల్పం: పూజ ప్రారంభించే ముందు మీ కోరికను లేదా సాధన ఉద్దేశాన్ని చెప్పుకుంటూ సంకల్పం చేసుకోవాలి. పూజ: ప్రతిరోజు దీపం వెలిగించి పంచోపచార పూజ చేయాలి. వరాహి అష్టోత్తరం లేదా వారాహి ద్వాదశ నామాలు పఠించాలి. అభిషేకం మరియు అర్చన: పంచామృతాలతో అభిషేకం చేసి వారాహి అష్టోత్తరం, దేవి ఖడ్గమాల స్తోత్రం లేదా లలితా సహస్రంతో అర్చన చేయాలి. నియమాలు: ఉదయం నుండి ఉపవాసం ఉండాలి మరియు ఇంట్లో శుచి శుభ్రత ఖచ్చితంగా పాటించాలి. నైవేద్యం: వారాహిదేవికి భూమి లోపల ఉండే ఆహార పదార్థాలు అంటే చాలా ఇష్టం. వరాహముఖం భూమిని తవ్వి ఆహారం పొందుతుంది కాబట్టి ప్రతిరోజు చిలకడ దుంప ఉడకబెట్టినవి, పైన తొక్క తీసింది, వేరుశెనగ గుగ్గిళ్ళు, దానిమ్మ పండ్లు. అమ్మవారికి వడపప్పు మరియు పానకం అత్యంత ఇష్టమైనవి. పురాణాల ప్రకారం మహిషాసుర సంహారం తర్వాత ఆకలితో ఉన్న అమ్మవారికి అగస్త్య మహర్షి పెసరపప్పు అంటే వడపప్పు, చెరుకు రసం సమర్పించి ఆకలి తీర్చారు. పానకం: బెల్లము, యాలకుల పొడి, మిరియాల పొడి మరియు కొద్దిగా నెయ్యి కలిపిన పానకాన్ని సమర్పించాలి. ప్రతిరోజు ఏదైనా అన్న పదార్థం, పరమాన్నము లేదా పులిహోర నైవేద్యంగా పెట్టడం మంచిది. 9వ రోజు చివరి రోజులో చక్ర పొంగల్ నైవేద్యంగా పెట్టాలి. నియమాలు మరియు ప్రయోజనాలు. ఆహారం: ఈ 9 రోజులు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి మరియు మాంసానికి దూరంగా ఉండాలి. ప్రవర్తన: మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి. కోపతాపాలకు లోను కాకూడదు మరియు అంతర్గత ప్రయాణంపై దృష్టి పెట్టాలి. ముగింపు: 9వ రోజున ముందు ఉంచిన తాంబూలానికి తమలపాకు, వక్క, కొబ్బరికాయ, అరటిపళ్ళు కలిపి ఒక సువాసిని ఇంటికి పిలిచామని వారాహిదేవిగా భావించి పాదపూజ చేసి తాంబూలం ఇవ్వాలి. ప్రయోజనాలు: వారాహిదేవి ఆరాధన వల్ల భయం తొలగిపోతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది, శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది మరియు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగి పురోగతి లభిస్తుంది. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.